గుడ్ ఈవినింగ్. నాకు సునీల్ గారు, సురేష్ బాబు గారు, రామ్మోహన్ గారు, రాధామోహన్ గారు అందరూ నాకు బాగా కావాల్సిన మనుషులు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఫంక్షన్కి వచ్చేంత వరకు తమన్ మ్యూజిక్ అని తెలియదు ఈ సినిమాకి. బాబా ఎన్ని సినిమాలు చేస్తున్నారు కాదు కాదు, ఎవరు బిజీగా ఉన్నారు అందరికీ తెలుసు. కంగ్రాచులేషన్స్ బాబా. బింబిలి సాంగ్ ఈజ్ మై ఫేవరెట్ అండ్ జెసికా సాంగ్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. చాలా బాగా చేశాడు తమన్. ఇందాక సుమ గారు ఎవరో అడిగారు అనుదీప్ ఏం చదువుకున్నాడు అని. నాకు జాతిరత్నాలు సినిమా చూసిన తర్వాత అనిపించింది అతని క్వాలిఫికేషన్ నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని చాలా క్షుణ్ణంగా చదువుకున్నాడు అనుదీప్ అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే అతను ఎందుకు సీరియస్గా ఉంటున్నాడు అని కూడా నేను అర్థం చేసుకోగలను. రమణ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, బాపు గారు వీళ్ళందరూ కూడా ఒక మిడిల్ క్లాస్ మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకొని కామెడీ పండించారు. సో జంధ్యాల గారు చెప్పినట్టు కామెడీ చాలా సీరియస్గా చేయాలి, సీరియస్గా చేయకపోతే కామెడీ ఎకిల్గా అయిపోతాయి. అందుకే అతను అంత సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాడు, నాకు అర్థమైపోయింది. అండ్ గుడ్ ఈవినింగ్ విజయ్. విజయ్ని మిస్ చేయాలని టెన్షన్ ఉంది. మామూలు ఒక్కసారి కలిస్తేనే వెబ్సైట్లలో 10 స్టోరీలు వస్తున్నాయి. లెట్స్ హ్యావ్ ఫన్. అండ్ కమింగ్ టు శివ சார், எனக்கு உங்களோட காமெடி டைமிங், உங்களோட சென்ஸ் ஆஃப் ஹியூமர், உங்களோட ஆட்டிடியூட், உங்களோட பாடி லாங்குவேஜ் இதெல்லாம் எனக்கு ரொம்ப பிடிக்கும். அது வருத்தப்படாத வாலிபர் சங்கம் அந்த படம் இருந்து டாக்டர், டானு, ரேமோ எல்லாம் படம் நான் தியேட்டரில் பார்த்துருக்கேன் சார். எனக்கு உங்களோட ஆட்டிடியூட், உங்களோட டைமிங் ஐயோ சான்ஸே இல்லை, எனக்கு ரொம்ப ரொம்ப பிடிக்கும். எனக்கு தமிழ் அவ்வளோ ஃப்ளூயண்ட்டாக வராது, ஆனால் அவங்களுக்காக ட்ரை பண்ண போகிறேன். அதான் இது மட்டும் தான் ப்ரிப்பேர் ஆயிடுச்சு. సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యాక్చువల్గా ఈ రోజుల్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అసలు మనకి లాంగ్వేజ్ ఏం లేదు. వి ఆల్ నో ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ సినిమా. మంచి సినిమా ఉంటే తెలుగు వాళ్ళు ఏ భాషా భేదం లేకుండా అందరిని ఆదరిస్తారు. అండ్ అనుదీప్కి స్పెషల్గా కంగ్రాట్స్ చెప్పాలి. ఫస్ట్ సినిమా ప్రపంచం అంతా యుద్ధం చేస్తున్నప్పుడు జాతిరత్నాలతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఇప్పుడేమో డైరెక్ట్గా యుద్ధం జరుగుతున్న దేశం నుంచి అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ చేశాడు. నిజంగా యుద్ధంలో కూడా నవ్వులు పండించవచ్చు, అది కేవలం సినిమాకే పాసిబుల్. బహుశా అనుదీప్ అదే ఉద్దేశంతో ఈ సినిమా తీసిన అనుకుంటున్నా. అనుదీప్ కొంచెం ఎక్కువ బిల్డప్ ఇచ్చిన, బట్ స్పీచ్లో ఇది బాగుంటుంది. ఆడియో ఫంక్షన్ అప్పుడు ఇట్లాగే మాట్లాడాలి. విషింగ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా థియేటర్లో నేను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడబోతున్నా, బికాస్ ఆఫ్ శివకార్తికేయ సార్ టైమింగ్. ఆయన కోసం ఈ సినిమా చూడబోతున్నా. అండ్ వెల్కమ్ మరియా. ఆల్ అవర్ ప్రేయర్స్ ఆర్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ కంట్రీ. లెట్ ఎవ్రీథింగ్ సెటిల్ సూన్. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ వెరీ సూన్. అండ్ సునీల్ గారికి, ముఖ్యంగా సునీల్ గారి నాన్నగారి గురించి చెప్పాలి. నేను ఆయనతో లాస్ట్ టైం ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడాను. అప్పుడు నారాయణదాస్ గారు మాట్లాడుతూ ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా చాలా బాగా వస్తుంది, ఇది ఫుల్ ఎంటర్టైన్ హరీష్, నీకు బాగా నచ్చుతుందని చెప్పారు ఆయన. సో ఇవాళ ఆయన పేరు ఈ బ్యానర్ మీద చూడడం, ఆయన ఫోటో చూడడం చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సుమ గారు ఆల్రెడీ సిగ్నల్స్ ఇస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ గైస్. విషింగ్ ఎ హ్యూజ్ బ్లాక్ బాస్టర్ అండ్ దట్స్ ఆల్. యా, థ్యాంక్ యూ. సారీ నేను మా ఫేవరెట్ కెమెరామెన్ మనోజ్ గారి గురించి చెప్పాలి. మనోజ్ సార్, మీకు తెలుసో తెలీదో, తమన్ అనే వ్యక్తి ఈజ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ ఆల్వీ నో, బట్ ఈజ్ ద బిగ్గెస్ట్ పిఆర్ఓ ఫర్ యూ. ఈరం సినిమా నుంచి చెప్తాను నాకు మనోజ్ వర్క్ ఎలా ఉంటుంది, మనోజ్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అని. ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ యూ, బట్ మనకి ఎప్పుడు డేట్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ సారీ బాబా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాట్స్ టు తమన్ ఫర్ నేషనల్ అవార్డ్. అలవై కుటుంబానికి తమన్కి నేషనల్ అవార్డ్ వచ్చింది. బాబా, యూ డిజర్వ్ ఆల్ ద థింగ్స్ యు ఆర్ గెట్టింగ్ అండ్ యూ డిజర్వ్ మోర్. అండ్ నేషనల్ అవార్డులో నా కంట్రిబ్యూషన్ కూడా ఉన్నందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. నో థ్యాంక్స్.